చదువుకుందాం. ప్రియదేని బిడ్డలారా, దేవుని వాక్యం అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 131 పేజీ. పేజీ నెంబరు 131 పేజీ. 28వ అధ్యాయము 1 నుండి 6వ వచనం వరకు ఒకసారి మనం ధ్యానించుకుందాం. మేము తప్పించుకొనిన తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటిమి. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం మింత అంతా కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మునందరినీ చేర్చుకొనిరి. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్య పట్టిను. ఆ దీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకొనిన న్యాయమాత ఇతనిని బ్రతకనీదని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారు అతని శరీరము వాచును లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చును అని కనిపెట్టిచుండిరి. చాలాసేపు కనిపెట్టిచుండిన తర్వాత అతనికి ఏ హానియు కలగకుండా చూచి ఆ అభిప్రాయము మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ సముద్ర మార్గము గుండా ప్రయాణం చేస్తున్నారు అపోస్తుడైనటువంటి పౌలు, ఆయనతో కూడా కొంతమంది ప్రయాణం చేస్తుంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దగ్గర ఆగిపోవటం జరిగింది. ఆగిపోయిన తర్వాత ఆ ప్రాంతానికి వస్తే ఆ ప్రాంతము ద్వీపమైనటువంటి మెలితైనటువంటి ప్రాంతం. ద్వీపమైనటువంటి మెలితేని తెలుసుకుంటేమి అని రాయబడింది. మెలితేని తెలుసుకుంటేమి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మెలితేని తెలుసుకుంటే ద్వీపము అని అంటే దీని బట్టి అర్థం ఏంటంటే 4 పక్కల నీళ్లు, మధ్యలో భూమి. ద్వీపము అని అంటే ఈ ద్వీపం కాదు, ద్వీపము. 4 పక్కల నీళ్లు, మధ్యలో భూమి, ద్వీపము మెలితేని తెలుసుకుంటుంది. అయితే అక్కడ వాళ్ళు ఆ చలి, వర్షం వస్తూ ఉంది. మరి సముద్ర ప్రాంతంలో ఏదో మొత్తానికి ప్రాబ్లం జరిగి, అపాయం జరిగి అక్కడికి వచ్చిన తర్వాత ఇది ద్వీపము మెలితే అనే ప్రాంతం ఇదని చెప్పి తెలుసుకొని ఆ తర్వాత అక్కడ దిగారు. అక్కడ వారంట అనేకులు అనాగరికులు. అనాగరికులు అంటే ఇప్పుడు దేని బిడ్డలారా మీకు ఎలా చెప్పాలి? ఎలా అనాగరికులు అంటే అంత నాగరికత ఎరిగినటువంటి వారు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఇంకా నాగరికత ఎరిగినటువంటి వారు కాదు అంటే ఇంకా ఎట్లా చెప్పాలి మీకు? ఇంకా ఎలా చెప్పాలి అంటే ప్రియ దేని బిడ్డలారా, మనకి ప్రాంతానికి కొంతమంది ఆ రోజుల్లో శ్రీకాకుళం నుంచి వచ్చేవాళ్ళు, పనులు చేసుకుని నెల్లూరుకి వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో ఇంకా చిన్న వయసులో ఉన్నప్పుడు చెరుకు కొట్టేదానికి మా ఊరికి కూడా వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు? వాళ్ళు శారీ కట్టుకోవటము చేత కాదు, వాళ్ళ ఒంటి మీద జాకెట్ కూడా వేసుకోరు, చీర కప్పుకొని అలాగా ఒక విధంగా ఉంటారు. అంటే అంత నాగరికత లేనటువంటి వాళ్ళు అనాగరికులు. ఆ దీపవాసులు అలాంటి వారు. అనాగరికులకు ఆ దీపవాసులు మాకు చేసిన ఉపచారం మింత అంతా కాదు. ఏం చేశారంటే వర్షానికి ఇది తడిచిపోయి చలితో వణుకుతూ ఉన్నప్పుడు వాళ్ళు మాకేం చేస్తారో తెలుసా? ఏలైనగా అప్పుడు
వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మల్నందరినీ చేర్చుకొనిరి. మమ్మల్నందరినీ చేర్చుకొని చలికి వర్షానికి వణికిపోతూ ఉన్నప్పుడు వాళ్ళు నిప్పు రాజబెట్టంట ఆ చలికి ఆ వెచ్చదనం కోసం వాళ్ళు మమ్మల్ని ఎంత వాళ్ళు చేసినటువంటి ఉపచారం అంటే మేలు. వాళ్ళు చేసిన ఉపచారం ఇంత అంతా కాదు, ఎంతో గొప్పగా వాళ్ళు మమ్మల్ని ఆదరించారని అపోస్తుడైనటువంటి పౌలు చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఇదేం బిడ్డలారా, అంత మాత్రమే కాదు కానీ వాళ్ళు నిప్పు రాజబెట్టి ఆదరించారు, బాగానే ఉంది చలికి. అయితే అపోస్తుడైన పౌలు ఏం చేశాడంటే ఒక మోపుడి పుల్లలు ఏరుకొని వచ్చి ఆ యొక్క నిప్పుల్లో వేసాడు. మోపుడి పుల్లలు ఏరుకొని వచ్చి ఏం చేశాడు? నిప్పుల్లో వేశాడు. వేసిన తర్వాత ఇంకా మంట ఎక్కువైపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గత రాత్రి ఆల్ నైట్ ప్రేయర్, సంపూర్ణ రాత్రి ప్రార్థన పాటలు. అయితే ఇప్పుడు దీని బిడ్డలారా, మనము ఒక్కరు చేసే ప్రార్థన వేరు, ఇద్దరు చేసే ప్రార్థన వేరు, ముగ్గురు చేసే ప్రార్థన వేరు, నలుగురు చేసే ప్రార్థన వేరు, 40 మంది చేసే ప్రార్థన వేరు, 40,000 మంది కలిసి లేకపోతే 10,000 మంది కలిసి చేసే ప్రార్థన వేరు. అర్థం చేసుకోండి బాగా. ఒక్క కట్టి మనటం వేరు, 2 కట్టెలు మనటం వేరు, 3 కట్టెలు మనటం వేరు, 10 కట్టెలు కలిసి మనటం వేరు. అన్ని కట్టెలు కలిసి మండినప్పుడు ఇప్పుడు దేని బిడ్డలారా అక్కడ మంట ఎక్కువైపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఆ నిప్పులలో అపోస్తుడైనటువంటి పౌలు మోపుడి పుల్లలు ఏరుకొని వచ్చి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. నిప్పులలో ఆ మోపుడి పుల్లలు వేసేసాడు పౌలు. వేసిన తర్వాత అగ్ని ఎక్కువైపోయిన తర్వాత ఆ మంటలో నుంచి ఏమొచ్చిందండి? సర్పము, పాము వచ్చి పైకి వచ్చి ఇప్పుడు ఏం బిడ్డారా అపోస్తుడైనటువంటి పౌలు చేతిని పట్టేసింది. అపోస్తుడైనటువంటి పౌలు చేతిని ఏం చేసింది? పట్టేసింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అనాగరికులకు ఈ ప్రజలు, వీడు నరహంతకుల్లాగా ఉన్నాడు, ఒకవేళ సముద్రం నుంచి తప్పించుకొచ్చినా కానీ న్యాయమాత ఇతన్ని వదిలిపెట్టదని చెప్పి ఈ అనాగరికులకు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. వీడి చెయ్యి వాసిపోయింది, వీడేమైపోతాడో, సురహ తప్పి పడిపోయి ఇక్కడే చచ్చిపోతాడేమో అని చెప్పి వాళ్ళు కనిపెట్టి చూస్తున్నారంట. కనిపెట్టి చూస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఆ దీపవాసులు, 4వ వచనం, ఆ దీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రమును తప్పించుకొనెను, న్యాయమాత ఇతనిని బ్రతకనియదని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. ఏ హానియు ఏం చేశాడు? చేతికి పట్టేసింది, చెయ్యి వాసిపోయింది, మరి ఇతనికి ఏమైనా జరుగుతుందేమో అని చెప్పి కనిపెట్టి చూస్తూ ఉన్నారు. కానీ అపోస్తుడైన పౌలు ఏం చేశాడంటే ఆ చేతికి పట్టినటువంటి ఆ పాముని ఏం చేశాడంటే ఆ పుల్లలు వేరుకొని వచ్చి వేసిన మంటలో జాడించి వేసేసాడు. జాడించి వేసేసిన తర్వాత అది మంటలో ఏమైపోయిందంటే కాలిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఇదేం బిడ్డలారా, వారు అతని శరీరం వాచును లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చును అని కనిపెట్టిచుండిరి. చాలాసేపు కనిపెట్టిచుండిన తర్వాత అతనికి ఏ హానియో కలగకుండా చూచి ఆ అభిప్రాయమును మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. ముందేమంటే వీడు ఆ నరహంతకుడు, వీడు చచ్చిపోతాడు, వీడు సముద్రం నుంచి తప్పించుకొచ్చినా కానీ న్యాయమాత ఇతన్ని వదిలిపెట్టదు అని చెప్పి మాట్లాడారు. తర్వాత ఆ పామును చేతిలో నుంచి జాడించి మంటలోకి వదిలేసిన తర్వాత అతనికి ఏ హాని కలగకుండా ఉండేలేక ఇప్పుడు ఇదేం బిడ్డారా
ఇప్పుడు ఏమని పిలుస్తున్నారంటే వాళ్ళు, ఇతడు ఒక దేవత అని పిలుస్తున్నారు. వాళ్ళ భాషలో ఏమంటారు? వాళ్ళ భాషలో ప్రియదేని బిడ్డారా, మన భాషలో కొంతమంది ఏమంటారు? నిజంగా ఈయన దేవుడు అంటారు. ఈ డాక్టర్ నా పాలటి దేవుడు అంటారు. అంటారు అనేవాళ్ళు లేరా? అనేవాళ్ళు లేరా? అంటారు. వీళ్ళేమంటున్నారంటే ప్రియదేని బిడ్డారా, ఇతడు ఒక దేవత అని అంటున్నారు. ఇతనికి ఏమి కాకపోయలేక ప్రియదేని బిడ్డారా, ఇతడు ఒక దేవత అంటున్నారు. చూడండి, మరి ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. ఓకే, మంచిది. కాబట్టి మన వ్యక్తిగత జీవులు ఇప్పుడు నేర్చుకోవాల్సిన విషయం, దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనము కుటుంబాల్లో ఒకరు చేసే ప్రార్థన వేరు, ఇద్దరు కలిసి చేసే ప్రార్థన వేరు. బైబిల్ ఏమని సెలవిస్తుంది? ఒకరు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మంది తరుముతారని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా ఒక కట్టి మనటం వేరు, 2 కట్టెలు కలిసి మనటం అని వేరు. ఎక్కడ 2-3 కూడి నా నామం పేరిట ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటానని చెప్పింది దేవుడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వారి మధ్యలో ఉంటానని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు. కాబట్టి ఇదేం బిడ్డారా, మనము కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ప్రియన్ బిడ్డారా, అక్కడ ఆ కుటుంబానికి ఒక ప్రొటెక్షన్ దయచేస్తాడు. ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు. ఆ కుటుంబాన్ని పోషిస్తాడు. ఆ కుటుంబాన్ని రక్షిస్తాడు. ఆ కుటుంబంలో ప్రియన్ బిడ్డారా ఐక్యత కలుగు చేస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది, 133వ కీర్తన మనం చూస్తే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంత మేలు, ఎంత మనోహరము. చివరిలో మనం చూస్తే 3వ వచనంలో, ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవాలని యెహోవా సెలవిచ్చున్నాడు. భార్య పెడముఖము, భర్త ఏ ముఖం? ఎడముఖం పెట్టుకొని ప్రియదేని బిడ్డలారా, సమాధానం లేకుండా ఐక్యత లేకుండా ఉన్నట్లయితే ఆ కుటుంబంలో ఆశీర్వాదం అనేది కానరాదు. ఎప్పుడైతే ప్రియదేని బిడ్డలారా అటువలే ప్రభువుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మ ఉన్నాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏక మనసుతో ఏకాత్మతో మనం ప్రార్థన చేసినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ మంట రగులుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అగ్ని రగులుకుంటుంది. ఆ మంటకి తట్టుకోలేక పాము ప్రియదేని బిడ్డలారా, సర్పము బయటికి వచ్చింది. అపోస్తుడైన పౌల్ని హాని చేయాలనుకున్నది, కానీ ప్రియదేని బిడ్డలారా ఏమీ చేయలేకపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సర్పము ఎవరికి సాదృశ్యము? సర్పం ఎవరికి సాదృశ్యం అండి? సాతానికి సాదృశ్యము. దేనికి సాదృశ్యము? సాతానికి సాదృశ్యం. సో బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనములో మనం చూస్తే, ప్రియదేని బిడ్డలారా అక్కడ ఒక మాట ఉంటుంది, చూడండి. త్వరగా తీసి చదవండి. అక్కడ మీరు పాములను తొక్కెదురని ఉంటుంది. చదవండి. మార్కు సువార్త 16:17. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా, నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాములను ఎత్తి పట్టుకోవటం అంటే పాముల మీద మనకు అధికారం ఇచ్చాడని అర్థం. సాతాన్ని మన కాళ్ళ కింద శీఘ్రముగా చితకు తొక్కించాడని అర్థం. ఆయనకున్నటువంటి అధికారం మనకుందని అర్థం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాతాను శిరమునంట ఆయన కాళ్ళ కింద చితక తొక్కిచ్చాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే అధికారం ప్రియదేని బిడ్డలారా ఆయన నమ్మినటువంటి మనకు కూడా అధికారం ఉంది. కాబట్టి అపోస్తలుడైన పౌలుని పాము పట్టుకున్న చేతిని ప్రియదేని బిడ్డలారా ఆ పామును జాడించేసి అది మంటలో కాలిపోయేటట్టు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇంతకీ అది ఏ హాని కలగకుండా
భద్రంగా అపోస్తలుడైన పౌలుని కాపాడటానికి కారణం ఏంటి? మనము కూడా పాములు ఎత్తుపట్టుకోవాలంటే మనకి ఏమి కావాలి అని అంటే ప్రియమైన బిడ్డలారా, మనకేమి కావాలంటే మనకి ప్రార్థనాత్మ కావాలి. ఏ ఆత్మ ఉండాలి మనలో? ప్రార్థనాత్మ కలిగి మనం ఉండాలి. ప్రార్థన ఆత్మ మనకు కావాలంటే మనం ఏం చేయాలంటే ప్రియమైన బిడ్డలారా, ఒకానొక మనకి ప్రార్థనాత్మ మనకు కావాలంటే మనలో కొన్ని కనబడే పాపాలుంటాయి, కొన్ని కనబడని పాపాలుంటాయి. ఏంటయ్యి? కనబడే పాపాలుంటాయి, కొన్ని కనబడకుండా ఉండేటువంటి పాపాలుంటాయి. ఏంటి ఆ పాపాలంటే అసూయ, ద్వేషము, పగ, కక్ష, కార్పణ్యాలు ఇవన్నీ ఉంటాయి. అయితే ఇప్పుడు దేని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ దేవుడు ఒక వాగ్దానం చేశాడు మనకి. లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనం చూడండి. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. దేవుడు యేసు ప్రభు దేవుడు మనకి ఇక వాగ్దానం ఇచ్చాడు. ఏంటి వాగ్దానం? స్వస్థైనా కానీ ఒకవేళ గ్యారంటీ లేకపోవచ్చు, కానీ ఇక్కడ వాగ్దానం పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా మీకు అనుగ్రహించునని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. పరలోకమందున తండ్రినంట యేసు ప్రభు నామములో మనం అడగాలంట. అడిగేటప్పుడు ప్రియమైన బిడ్డలారా, మనలో ఏముండకూడదంటే ఏముండకూడదు? కక్ష, పగ, ద్వేషము, అసూయ, ఇలాంటివన్నీ మత్తతలు. గలతీ రాసిన పత్రికలు మనం చూస్తే ఎన్ని ఉంటాయి, అల్లరితో కూడిన ఆటపాటలు. వీటన్నిటికీ మనం దూరం అయిపోయి దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏలుబెట్టి, అక్కడ లోకాసు వార్త 11:13 మనం ఏలుబెట్టి, ప్రభు ఈ వాగ్దానం నా జీవితంలో నిశ్చయముగా అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునని చెప్పావు ప్రభా. నాకు ఈ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించమని దేవుణ్ణి అడిగితే తప్పకుండా ప్రియమైన బిడ్డలారా ఆయన ఆత్మను మన మీద కొమ్మరిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసన్న గారు చెల్లెలు మేరక్క గారంట ఆ రోజుల్లో ఇంట్లో పనులన్నీ చేసేసుకొని, వంట పనులన్నీ చేసేసుకొని ఒక కిచెన్ రూములో ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలని చెప్పి సిద్ధపడి మోకరించిన తర్వాత మనస్సాక్షి నేరారోపణ చేస్తుందంట. మనస్సాక్షి ఏం చేస్తుందంట? నేరారోపణ చేస్తుందంట. ఏమని? మీ అక్కతో సమాధానపడు మొదట అని చెప్పాడంట. మీ అక్కతో మొదట సమాధానపడు అంటే పెద్ద గొడవలేమి లేవు, పెద్ద సమస్యలేమంటూ ఏమి లేవు, కానీ పరిశుద్ధాత్మదేవుడు ఏం చెప్తున్నాడంటే మీ అక్కతో మొదట సమాధానపడమని చెప్పి దేవుడు మనస్సాక్షి నేరారోపణ చేస్తున్నప్పుడు మరి వాళ్ళ అక్కతో సమాధాన పడిన తర్వాత ప్రియమైన బిడ్డలారా, ఆ తర్వాత పరిశుద్ధాత్మ నాకు మీద కుమ్మరించమంటే దేవుడు తన ఆత్మను ఆమె మీద కుమ్మరించడం జరిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనలో తెలియనటువంటి పాపాలు, అసూయ ఒక పాపం, భయంకరమైన పాపం. ఇతరుల మీద పగ, అది నరహత్యతో సమానమని ఆయన వాక్యం సెలవు. కత్తితో పొడవలసిన పని లేదు, నరహత్యతో సమానం. కాబట్టి ఇలాంటి వాటిని మనం ఏం చేయాలంటే మనలో నుంచి తీసివేసుకుంటే ఆయన ఆత్మను మన మీద కుమ్మరిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని ఆత్మ మన మీద కుమ్మరించబట్టు ద్వారా మనకేమి లాభము అని అంటే ప్రియమైన బిడ్డలారా, మనకేమొస్తాయి చెప్పండి, మీరు చెప్పండి, మీరు మాట్లాడండి. ఇప్పుడు ఆయన ఆత్మ మన మీదకి వస్తే మనకేమొస్తాయి? ఎవరైనా చెప్తారా? ఆలోచన కలిగి ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరా? దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మళ్ళీ ఎగతాళిగా ఉంటుంది ఇంట్లో. చెప్తారా? ఏమొస్తాయి మనకి? శ్రమలు వస్తాయా? ఆశీర్వాదాలు వస్తాయా? ఎట్లా వస్తాయి ఆశీర్వాదాలు రావాలన్నా? కానీ ఆయన ఆత్మ మన మీద కుమ్మరించబడాలి.
కుమ్మరించబడినప్పుడు ప్రియదేని బిడ్డారా, గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఏమొస్తాయో అందులో ఉంటాయి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఆయన ఆత్మ మన మీద కుమ్మరించబడినప్పుడు మన గుండె ప్రేమతో నింపబడిపోద్ది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయము విశ్వాసం నింపబడిపోద్ది. మన హృదయము నిరీక్షణతో నింపబడిపోద్ది. మన హృదయము ఆశానిగ్రహంతో నింపబడిపోద్ది. కాబట్టి ఇవన్నీ కూడా దేని బిడ్డలారా, ఆత్మఫలమేమనగానంటే ఇవన్నీ కూడా 9. ఏంటండి? 9. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, ఆశానిగ్రహము, సాత్వికము, ఇవన్నీ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇవన్నీ అండి 9. ఇవన్నీ మనము ఎట్లా పొందుకుంటాం? దేవుని ఆత్మ ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా మనం పొందుకుంటాము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయితే ఇప్పుడు దేని బిడ్డలారా, ఇక్కడ మనకి 24నే ఉంటుంది సెమీ క్రిస్మస్. అదేనమ్మా పెట్టింది, సెమీ క్రిస్మస్ ఉంటుంది 24. ఎన్ని గంటల నుంచి స్టార్ట్ చేద్దాం? 6 గంటల నుంచి 9 గంటల క్లోజ్. 7 గంటల నుంచా? 7 నుంచి 9, 12 దాకా వదిలే. ఎందుకు మళ్ళా 10 లోపల, ఒకవేళ భోజనాలన్నీ లోపల 10 లోపల అంతే. కాబట్టి జరుగుతుంది. తర్వాత క్రిస్మస్ తెల్లారితే ఏంటండి? క్రిస్టమస్ ఆరాధన. ఆ తర్వాత 26 నుంచి 27 తారీఖుల్లో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు ఉపవాస ప్రార్థన. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉపవాస ప్రార్థన. ఎందుకని? ప్రియదేని బిడ్డలారా, మనలో ఉన్నటువంటి తెలియనటువంటి పాపాలన్నింటినీ కడిగి వేసుకొని, అసూయ, కక్ష, ద్వేషము, ఇలాంటి అన్నిటిని మనలో నుంచి తీసివేసుకొని, ఒక నూతన స్వభావంతో, నూతన హృదయముతో, నూతన ఆత్మతో, నూతన అభిషేకముతో, ఒక నవనూతన తైలముతో మనం నింపబడి ప్రియదేని బిడ్డలారా, 2026లో ఒక ఫ్రెష్ హృదయముతో మనము మన మంచి హృదయముతో మనం నింపబడాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయితే ఈ ఉపవాస ప్రార్థనలు ప్రియదేని బిడ్డలారా, ఈ 2 రోజులు ఉపవాసం, ఇంతకుముందు 3 రోజులు పెట్టేవాళ్ళం, ఇప్పుడు 2 రోజులే పెడుతున్నాం. ఎందుకనంటే ఉపవాస ప్రార్థన ఎలాంటిదంటే అది క్రైస్తవ్యానికి ఎలాంటిదంట? చెప్పండి, ఎవరు చెప్తారు పదం? చెప్పు కళ్యాణమ్మ గారు. క్రైస్తవ్యానికి ఎలాంటిదంట? మొన్న కూడా చెప్పింది ఆమె. అంతకుముందు ఎప్పుడో చెప్పున్నాం ఈ మాటలు. మొన్న కూడా అది ఎలాంటిదంటే, ఇప్పుడు నేను నిలబడుకున్నానంటే నాకు సపోర్ట్ ఏందండి? అది వెన్నుముక్క లాంటిది ఉపవాస ప్రార్థన. మన ఆత్మీయ జీవితం కడ వరకు ఆయనలో నిలబడాలంటే మనము ప్రియదేని బిడ్డలారా, మనకి ఉపవాస ప్రార్థన అది వెన్నెముక లాంటిది. ఉపవాస ప్రార్థన వెన్నెముక లాంటిది. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, మనము ఉపవాస ప్రార్థన చేయాలి. ఎవరెవరు చేశారు ఉపవాస ప్రార్థనలు? ఎవరెవరు చేశారంటే, యేసుక్రీస్తు ప్రభు 40 దినాలు రాత్రింబవళ్ళు అన్నపానాలు మానేశాడు. నీళ్లు తాగలేదు, అన్నం తినలేదు. ఇంకా ఎస్తేరు తన జాతి కోసం చంపబడతారని చెప్పి మొర్దెకై తన పినతండ్రి చెప్పినటువంటి ఎంకరేజ్ని బట్టి మరి తన యొక్క పనికత్తులు కానీ ఎస్తేరు కానీ 3 దినాలు ఉపవాసం ఉండి అన్నపానాలు మానేసి ప్రార్థన చేయటం జరిగింది. ఇప్పుడు రాజు దగ్గరకు పోయితే రాజు దయ పొందుకున్నది. తన మొర్దెకై చంపబడాల్సిన దానికి బదులు నయమాను, నయమాన్ అంటే ఏం పేరు? నయమానా? హామాను. ప్రియదేని బిడ్డలారా, హామాను మరి ఏం చేశాడంటే ఉరికి తయారు చేయించి మొర్దెకైని చంపాలని ప్లాన్ చేశాడు. అదే ఉరికొయ్యి మీద ఎవరు? హామాను చంపబడ్డాడు. ఎవరు చంపబడ్డారండి? హామాను చంపబడ్డాడు.
తన జాతంతా కూడా రక్షించుకోగలిగింది ఉపవాస ప్రార్థన ద్వారా. కాబట్టి ఇప్పుడు ఇదేం బిడ్లారా, కాబట్టి మనము ఈ ఏ విధంగా అపోస్తుడైన పౌలు ఒక మోపుడు కట్టిపొల్ల ఏరుకొని వచ్చి ఆ యొక్క నిప్పుల్లో వేసినప్పుడు ఏ విధంగా మంట అధికమైపోయిందో, అందులో నుంచి సర్పం బయటకు వచ్చిందో ప్రియమైన బిడ్డలారా, అదేవిధంగా మనమందరం కలిసి ఇక్కడ అదేవిధంగా మనందరం కలిసి ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు మంట అధికమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున మనం చూసినట్లయితే ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని పుస్తకాలు చదువుతూ ఉంటాను నేను అప్పుడప్పుడు. ప్రపంచంలో ఈ రోజున పెద్ద సంఘము ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు, ఇప్పుడు మన ఆంధ్రాలో పెద్ద సంఘాలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఇప్పుడు ఇదేం బిడ్డలారా, ఇప్పుడు కూడా ప్రపంచంలో పెద్ద సంఘం అదే. ఆ రోజుల్లో పాల్ యాంగిచో గారు మరి ఆ, వాళ్ళు చేసేటువంటి ప్రార్థన ఒక్కసారిగా 10,000 మంది కలిసి, 3,000 మంది కలిసి, 1,000 మంది కలిసి ఒక్కసారిగా గుంపులు గుంపులుగా ఏదో కణాల పద్ధతి ఏదో ఒకటి పెట్టాడంట. అలాగా ప్రార్థన చేసిన తర్వాత ఒక ఛాలెంజ్ విసిరాడంట. ఈ సౌత్ కొరియా దేశం మొత్తం 100% 19% క్రైస్తవులుగా మారిపోతారని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కారణం ఏంటంటే చలి అది ఇది వదిలిపెట్టేసి 4:30కి ప్రార్థన అంటే 4:30కి లేచి దేవునికి స్తోత్ర ప్రార్థన చేసేవాళ్ళు. ఉపవాస ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళు. దేశమంతా కదిలించబడింది. విజ్ఞాపన ప్రార్థన ఇతర దేశాల నుంచి కూడా వచ్చేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున కూడా మనం చూస్తే మన ఆంధ్రాలో అనేక మంది, వందల మంది సంఘాల్లో విజ్ఞాపన ప్రార్థన ధ్వని చేస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అనేకమైనటువంటి మతోన్మాద శక్తులు లేచినా కానీ పెట్టరేగిపోయినా కానీ పిదిరిమిట్లరా, వాటన్నిటిని అధిగమించి అనేక ఆత్మలు ఆయన సన్నిధికి పరుగులెత్తూ వస్తున్నారు. కారణం ఏంటంటే అక్కడ ఏకాత్మతో కూడినటువంటి ప్రార్థన, ఏక మనసుతో కూడినటువంటి ప్రార్థన, మంట రేగతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమంది ఈ ప్రార్థన చేయాలంటే మనం చూసినట్లయితే ఈ ప్రార్థన చేస్తే మనకేంటయ్యా అని అంటే, ఒక్కసారి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక తీయండి ఒకసారి. ఈ ప్రార్థనలు మన అందరి కోసం పని బాట లేకుండా చేస్తామంటే మనకేంటయ్యా అని మీరు ఒకవేళ అనుకోవచ్చు. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి పత్రిక 2వ అధ్యాయం తీయండి ఒకసారి. 2వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. 1-2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించున్నాను. తర్వాత ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇదేం బిడ్డలారా, మనమంట అలా ప్రార్థన చేస్తేనంట మనం ఏం కలిగి ఉండాలంట? మొదట మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అంట. ఇదేం బిడ్డలారా, మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం ఏం చేయాలంట? మనుషులందరి కొరకు, నీకు తెలిసిన వారి కొరకు, తెలియని వారి కొరకు, అమెరికా దేశం అంటే నీకు తెలియదు, మన దేశం అంటే నీకు తెలియదు, ముఖ్యమంత్రి అంటే ఎవరు తెలియదు, మరి రాష్ట్రపతి అంటే తెలియదు. ప్రియమిత్రులారా, రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు. మనకు రాజు ఎవరండి? మనకు ఇప్పుడు రాజులు ఉన్నారా? ఇప్పుడు రాజు ఎవరా చెప్పండి? మన దేశానికి రాజు ఎవరమ్మా? ఎవరు చెప్తారా? ఏమండి? రాష్ట్రపతి. అర్థమవుతుంది మీకు? మన దేశానికి రాజు ఎవరు? రాష్ట్రపతి. ఆ రోజుల్లో రాజులు ఉండేవాళ్ళు, ఇప్పుడు రాష్ట్రపతులు.
రాష్ట్రపతికి ఉన్నటువంటి పవర్ ఏంటయ్యానంటే విజయమిళ్ళారా, ఒక ఏదో ఒక విధానం ఉంటుంది. ఒక వ్యక్తి ఒక కేసులో చిక్కుకున్నాడు. ఫైనల్ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఆ వ్యక్తికి ఉరి తీయమని చెప్పేశారు అనుకోండి. అప్పుడు ఒక పద్ధతి ఉంటుంది. అదొక ఏం పద్ధతి అదే, దాని పేరేం పేరు? మహానియోగ మహాభియోగ తీర్మానము అని ఒకటి పెడతారు. మహాభియోగ తీర్మానం అనేది అది ఒకటి పెట్టినప్పుడు రాష్ట్రపతికి ఉంటుంది అధికారం. ఉరిశిక్ష వేసినప్పుడు ప్రతినిబిడ్లారా, ఆ ఉరిశిక్షను తప్పించేటువంటి అధికారము రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని ఏమంటారంటే మహాభియోగ తీర్మానము. మహాభియోగ తీర్మానము. హల్లెలూయా. కాబట్టి ప్రతినిబిడ్లారా, ఎవరి కోసం ప్రార్థన చేయాలంట? రాష్ట్రపతి కొరకు, అధికారుల కొరకు, ఇంకా మనుషులందరి కొరకు. కరోనా టైంలో ఏం చేసాం మనం? అయ్యా ప్రభా, యేసయ్యా, అయ్యా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని కాపాడు ప్రభా, నర్సులను కాపాడిన ప్రభా యేసయ్యా తండ్రి అంటే అది అంటువ్యాధిగా ఉంది కాబట్టి అది వాళ్ళకు కూడా వచ్చి వాళ్ళు వైద్యం చేసి డాక్టర్లు కూడా చచ్చిపోతున్నారు కాబట్టి వాళ్ళని కాపాడు ప్రభా, పోలీస్ డిపార్ట్మెంట్ని కాపాడు ప్రభా, మెడికల్ డిపార్ట్మెంట్ని కాపాడు ప్రభా, సచివాలయం యొక్క సిబ్బందిని మీరు కాపాడిన ప్రభా అని చెప్పి అందరి కొరకు మనకు తెలిగిపోయినా కానీ వాళ్ళు మనకి ట్రీట్మెంట్ ఇస్తా వాళ్ళు మరి చనిపోతున్నారు కాబట్టి అప్పుడు మనం ఏం చేసామంటే ప్రియమైన బిడ్డలారా, అందరి కొరకు ఏం చేసాము? సంఘాల్లో ఉపవాసాలుండి కన్నీరు కాచి ప్రజలందరూ ఎంతోమంది చనిపోతున్నారు ప్రభు అని చెప్పి వేదనతో కన్నీరుతో యాచించటం అంటే మనం యాచించటం అంటే ఆయన దగ్గర బ్రతిములు అడుక్కోవటం. బెగ్గర్స్ అంటే ఒక భిక్షగాడు ఏ విధంగా అడుక్కుంటాడో ఒక్కోసారి ఏం చేస్తాడు? ఈగిపోతే ఇచ్చిందా వదిలిపెడతాడా? కొంతమంది ఇప్పుడు లేరులే, ఇప్పుడు ప్రియదేని బిడ్డలారా. కాబట్టి ఈ రోజున మనం చూసినట్లయితే ఇలాగ బలవంతం చేస్తున్నారని ఇటీవల కూడా ఒక చట్టం తీసుకొచ్చి ఎవరు కూడా బిచ్చం అడిగేదానికి లేదని చెప్పి ఇటీవల ఒక చట్టం తీసుకొచ్చారు. ఇజ్రాయెల్ కోసం ఏదో మొత్తానికి తీసుకొచ్చారు. వాళ్ళంతా పోరు తట్టుకోలేక మొత్తానికి ఎవరి కోసమో ఈ బిచ్చగాళ్ళు అనేది కనబడకూడదని చెప్పి ఒక శరణాలయంలో మొత్తానికి ఏర్పాటు చేశారు. కాబట్టి మనం అంటే ఇప్పుడు దేని బిడ్డలారా, యాచించాలంటే ప్రార్థనలు ఏమని చేయాలండి? యాచించాలి, బ్రతిమలాడుకోవాలి. ఇంకా ఆ ప్రార్థనలో విశ్వాసం ఉండాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, యాచిస్తున్నప్పుడు, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నప్పుడు చివరగా ఏం చేయాలంటే నువ్వు ఇస్తావు ప్రభువా, ఇచ్చి తీరతావు నాయన యేసయ్య, నా జీవితంలో నువ్వు చేస్తావు నాయన, నా కళ్ళతో నేను చూస్తాను ప్రభువా అని ప్రార్థన చేయాలి. చేస్తాం మనం. కొంతమంది చేస్తారు ప్రార్థన. ఎలా చేస్తారు? నువ్వు ఎక్కడున్నావో ప్రభువా, ఏం చేస్తున్నావో ప్రభువా, మేము ఇన్ని కష్టాలు పడుతుంటే చూస్తున్నావా యేసయ్య అని ప్రియమైన బిడ్డలారా, తెలిసి తెలియనటువంటి వాక్య అనుభవం లేనటువంటి ప్రార్థనలు, జ్ఞానం లేనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, ఇది కరెక్ట్ కాదు. మనము ఆయన నమ్మదగిన దేవుడు. మనం ఎవరమంట? నమ్మదగిన వారము కాము. మనం నమ్మదగిన వారం కానప్పటికీ ఆయన మన పక్షంగా నమ్మదగిన దేవుడిగా ఉండి మనల్ని నడిపిస్తానే ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనము ఈ విజ్ఞాపన ప్రార్థన మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు మరి యాచించి విజ్ఞాపన ప్రార్థన మనం చేయాలంటే ప్రియమైన బిడ్డలారా, మనకేం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు కావాలి. అందరు చేస్తారా విజ్ఞాపన ప్రార్థన? అందరు చేయగలరా? అందరు ఎక్కువ సమయం కూర్చోగలరా? కూర్చోలేరు. అందరు ఎక్కువసేపు కూర్చోలేరు. రాత్రి ఎక్కువగా ప్రార్థనలో గడపటం జరిగింది ఆన్లైన్ పేర్లు. కొంతమంది కోసం ఎక్కువగా ప్రార్థన చేయటం, ఇంకా అది చాలటం లేదు. ఇంకా మనం మధ్యలో పాటలు పాడుతూ మరి ఏం చేశారంటే అక్కడ వాళ్ళు పౌలుశీలని చెరసాలలో వేసేసారంట. చిన్నదానిలో సోది చెప్పి చిన్నదానిలో ఉన్నటువంటి దయ్యాన్ని వెళ్ళగొట్టేసిన తర్వాత పౌలుశీలలు ఆ ప్రాంతానికి అడుగుపెట్టేవారు. వచ్చి ప్రాంతంలో అడుగుపెట్టిన వెంటనే సోది చెప్పేటువంటి చిన్నది ఏం చేస్తుందంటే, వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు అని చెప్పి, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించేవారని చెప్పి కేకలేస్తున్నారు. కేకలేస్తుంటే పౌలు హృదయంలో వ్యాకులు పడంట ఆ చిన్నదానిలో ఉన్నటువంటి సోది చెప్పేటువంటి ఆ దయ్యపు ఆత్మను వెళ్ళగొట్టిన తర్వాత ఆ లాభం సంపాదించి తన యజమానులకు ఇచ్చేది ఆవిడ రోజు సోది చెప్పి. ప్రియదేని బిడ్డలారా,
ఆ యజమానులు ఏం చేశారంటే పౌలు మీద కోపపడి మా యొక్క లాభ సంపాదన పోయిందని చెప్పి కోపపడి ఆయన్ని పట్టుకొని న్యాయాధిపతులకు అప్పగించి ఆయన బట్టలన్నీ ఓడదీసి గాయపరిచేసి ఆయన్ని చెరసాల్లో వేయించడం జరిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చెరసాల్లో వేస్తే ప్రియ దేని బిడ్డలారా, పౌలు శీలను చెరసాల్లో వేస్తే వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేశారంట, కీర్తనలు పాడారంట, స్తుతించారంట. ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతూ స్తుతించారంట. అప్పుడు ఖైదీలు కూడా వినుచున్నారని రాయబడ్డది అక్కడ. అప్పుడు ప్రియదేని బిడ్డలారా, ఖైదీలు వినుచున్నారు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం వచ్చేసిందంట. మహాభూకంపం వచ్చేసేలేకే ఆ చెరసాల పునాదులు కదిలిపోయినాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయంట. అప్పుడు చెరసాల నాయకుడు నా ఉద్యోగం పోద్దేమో, వెళ్ళిపోయి ఉంటారు ప్రజలందరూ, ఖైదీలందరూ వెళ్ళిపోయి ఉంటారని చెప్పి భయపడిపోయి కత్తి తీసుకొని తన శరీరంలో గాయపరుచుకుందని పొడుచుకుందానికి కడుపులో సిద్ధపడ్డాడండి. అప్పుడు అపొస్తలుడైన పౌలు, మేము పారిపోయేదానికి ఖైదీలం కాదు, నువ్వు దీపం వెలిగించి చూడు మమ్మల్ని, మేము ఇక్కడే ఉన్నాం, ఎక్కడే పారిపోలేదని చెప్పి పౌలు ప్రియదేని బిడ్డలారా ప్రత్యురముగా ఆ యొక్క చెరసాల నాయకుడికి చెప్తాడండి. అప్పుడు దీపం వెలిగించి వణుకుతూ వచ్చి దీపం వెలిగించుకొని వచ్చి చూస్తే అందరూ అక్కడే ఉంటారు. అయితే అప్పుడు అయ్యలారా, రక్షణ పొందుటకు ఇప్పుడు నేనేమి చేయవాలని అడుగుతాడండి. వాళ్ళని ఏమంటారు? అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఇప్పుడు ఏమని చేయవాలని చెప్పి అడుగుతారండి. అప్పుడు నీవును నీ ఇంటి వారును ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీ కుటుంబం రక్షించబడుతుందని చెప్పి చెరసాల నాయకుడికి అపోస్తలుడైన పౌలు చెప్తాడు. ఆ రాత్రి వాళ్ళు నమ్మి బాప్తీసం పొందుతారు. ఆ తర్వాత వాళ్ళని తీసుకుని వెళ్ళి ఒక గాయాలని శుభ్రం చేసి కడిగి ఆ తర్వాత మళ్ళీ ప్రియదేని బిడ్డలారా మీరు వెళ్ళిపోండి, చిన్నగా వెళ్ళిపోండి అంటే మేము వెళ్ళాం, ఏం తప్పు చేశాం మేము, ఎందుకని చెరసాల్లో పెట్టారు మమ్మల్ని అని చెప్పి పౌలు శీలలో ప్రియదేని బిడ్డలారా వెళ్ళమన్నంత మాత్రాన వెళ్ళలేదు, నిలబడ్డారు వాళ్ళు. ఆ తర్వాత బ్రతిములాడుకున్న తర్వాత వీరు రోమిలు ఉన్నట్టున్నారు, బ్రతిములాడుకున్న తర్వాత ప్రియదేని బిడ్డలారా అప్పుడు పౌలు శీలలో వెళ్ళారండి. ఎందుకని మాట చెప్తున్నా అంటే ప్రార్థన. వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు మామూలుగా ఏంటంటే గాయపరచబడ్డారు, బొండలేసి బిగించేశారు, రక్త గాయాలతో ఉన్నారు. అయితే ఈ సమయంలో ఏం చేయాలా? పలానా ఎమ్మెల్యేకి ఫోన్ చేయాలా, లేకపోతే ఇంకొకరికి ఏమన్నా రికమెండేషన్ చేయాలా, ఈ చెరసాల నుంచి ఎట్లా బయటికి రావాలా అని ఆలోచిస్తారు ఎవరైనా. కానీ పౌలు శీలలు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏం చేస్తున్నారంటే పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అయితే ఆకాశమందున దేవుడు జోక్యం చేసుకొని మహాభూకంపం వచ్చేటట్టు చేశాడు. వాళ్ళని బట్టి చెరసాల నాయకుడి కుటుంబం అక్కడ రక్షించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మనం చేసేటువంటి ప్రార్థన అది ఏక మనసుతో కూడినటువంటి ప్రార్థనగా ఉండాలి, ఏకాత్మతో కూడినటువంటి ప్రార్థనగా ఉండాలి. 10 మంది కలిసి చేసినటువంటి ప్రార్థన వేరు, 100 మంది కలిసి ప్రార్థన చేసేది వేరు. అక్కడ ఉద్యమం రగులుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని విధానాలు మనం చూస్తే మరి చూడండి ఇక్కడ మన ఎక్కడండి స్టోట్పురంలో చూడండి, గజ్జి దొంగల్ని ఎవరైనా మార్చగలిగారా? మన ఆంధ్రాలో 2 తెలుగు రాష్ట్రాల్లో, మన ఇండియాలోనే స్టోట్పురం గజ్జి దొంగలంటే పేరు, హడలిపోతారు. అలాంటి దొంగల్ని ఎవరు మార్చారు అంటే పోలీసులు మార్చలేదు. వాళ్ళు ఎవరు మార్చారు? వాళ్ళని పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని సంధించిన ద్వారా, దైవ సేవకులు అక్కడ వెళ్ళి సువార్త చెప్పడం ద్వారా ఇళ్లల్లో ఉన్న వాళ్ళ గుండెలు బాదుకొని వచ్చి పశ్చాత్తాప్తులే, ఉద్యమం రగులుకొన్నది, పశ్చాత్తాప్తులే వచ్చి ఆడ పడిపోయి అరగంట సేపు గుండెలు బాదుకొని పలానా దగ్గర మంగళసూత్రం చెవుల్లో ఉన్న కమ్మలు దొంగిలించామని చెప్పి ఇవన్నీ చెప్పి పశ్చాత్తాపడ్డారండి. వాళ్ళు గొప్ప సేవకులుగా మార్చబడ్డారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము ఆయన చెప్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, నిశ్చయముగా నా ఆత్మ నీ మీద కుమ్మరిస్తాను అంటున్నాడు. అయితే నువ్వేం చేయాలి, నేనేం చేయాలంటే
ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఆయన ఆత్మను మన మీద కుమ్మరిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన ఆత్మను తప్పకుండా మన మీద కుమ్మరిస్తాడు. నువ్వేం చేయాలంటే కనిపెట్టాలా, సిద్ధపడాలా. రేపు ఉపవాస ప్రార్థన ఉంది. 26, 27 తారీఖులో ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. అయ్యా నాకు షుగర్ అయ్యా, నాకు బీపీ అయ్యా, నేను టాబ్లెట్ వేసుకోకుండా ఉండలేనయ్యా. ఒకవేళ ఉండొచ్చు, అది బలవంతం కాదు. అయితే నువ్వేం చేయాలంటే సిద్ధపాటు. నేను కొన్ని సంఘాల్లో చూసినప్పుడు ఆడ సేవకులు పరిచారకులు ఉన్నప్పుడు సాయంకాలం అయ్యేలేకే, ఇప్పుడు దేని బిడ్డలారా చిన్న చిన్న పనులు చేయాలి కాబట్టి సాయంకాలం అయ్యేలేకే నూకల జావ కాస్తారు. ఒక బయటికి ఒక అండాకి నూకల జావ కాస్తారు. నూకల జావ కాసి 4 మెతుకులు 5 మెతుకులు చిన్న నూకల జావ ఉంటాయి. గంజి ఒక గ్లాసు నిండా ఉంటుంది. ఆ గంజి ఇస్తారు. ఆ రోజుల్లో ప్రియమైన బిడ్డలారా ఉపవాసం ఉండేటప్పుడు 3 రోజులు ఉపవాసం ఉండేటప్పుడు నేను ప్రియమైన బిడ్డలారా నేనేం ప్రార్థన చేసుకున్నామంటే, ప్రభా నీళ్లు కూడా తాగకుండా ఉండాలంటే నా కడుపులో ఒక జీవజలం అనేది పుట్టించు ప్రభు అని ప్రార్థన చేసుకునేవాడిని. ఒక నీటి బుగ్గని పుట్టించు ప్రభు అని ప్రార్థన చేసుకునేవాడిని. నీటి బుగ్గని పుట్టించు ప్రభు అని ప్రార్థన చేసుకునేవాడిని. 3 రోజులు ప్రియమైన బిడ్డలారా నీళ్లు కూడా తాగకుండా ఆహారం తినకుండా ఉండేవాళ్ళు ఉంటారు. అయితే ఈ రోజుల్లో వచ్చేటువంటి విధానం ఏంటంటే, ఎవరి విశ్వాసం వాళ్ళది, ఒక సలహా కాదది. ఈ రోజుల్లో వచ్చే విధానం ఏంటంటే, నీళ్లు తాగకపోతే హెడ్ఏక్ వస్తుంది కాబట్టి నీళ్లు తాగండి అని చెప్తున్నారు కొంతమంది. లేదా కొంతమంది టీ తాగేవాళ్ళు ఉంటారు, కొంతమంది నీళ్లు తాగేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఒక పూట ఉండేవాళ్ళు ఉంటారు, 2 పూటలు ఉండేవాళ్ళు ఉంటారు, ఒక రోజంతా ఉండేవాళ్ళు ఉంటారు, 2 రోజులు ఉండేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఎందుకని ఇదంతా ప్రియదేమిట్లరా? దేవుని ఆత్మ నింపుదల కొరకు. మన శరీరం నలగొట్టబడి మనము ఎంటీ అయిపోయి ఖాళీ అయిపోయి, నీ ఆత్మను నా మీద కుమ్మరించు ప్రభువా, నా హృదయంలోకి రండి నాయన పరిశుద్ధాత్మ దేవుడని చెప్పి మనం ఆహ్వానించేదానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఇది ఏం పెట్టారా, మరి ఉపవాసం ఉండకుండా చేయొచ్చు కదా అంటే చేయొచ్చు, నో ప్రాబ్లం, తప్పులేదు. ఏమన్నా ఆయన వాక్యం సెలవుస్తుందంటే, ఆత్మలో దీనులైన వారు ధన్యులు. పైకి కొంతమంది ఇప్పుడు చాలా దీనత్వం కలిగిన వాళ్ళుగా ఉంటారు, చాలా తగ్గింపు కలిగిన వాళ్ళుగా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళతో సహవాసం చేస్తే కొంతకాలం అయిన తర్వాత, ఓ 10 రోజులు 20 రోజులు అయిన తర్వాత వాళ్ళు ఎలాంటి వారో అర్థమవుతుంది. పైకి మాత్రము ఫస్ట్ 2-3 రోజుల్లో చాలా భక్తి కలిగిన వాళ్ళుగా నటిస్తూ ఉంటారు. మనకి ఏం కావాలంటే ఆత్మలో దీనత్వం. ఆ దీనత్వం మనకు కావాలంటే ప్రియమిట్లారా, మనము దేవుని ఆత్మచేత నింపబడాలి. దేవుని ఆత్మచేత నింపబడితే నువ్వు ఆత్మ ఫలాలతో నింపబడతావు. ఆ తర్వాత ప్రియమిట్లారా ఆయనని ప్రేమించి ఆత్మ వరాలతో నేను నింపుతాడు. ఆత్మ ఫలాన్ని ఎన్నండి, వెంటనే ఆన్సర్ రావాలండి. ఎన్ని? 9. అలా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆత్మ వరాలు ఎన్ని? 9. అది ఆత్మ వరాలు అంటే. ఆత్మ వరాలంటే ప్రియమైన బిడ్డలారా, ఆత్మ వరాలు అని అంటే ఇప్పుడు ఇప్పుడు నాకు ముక్కులో ప్రాబ్లం ఉంది. ముక్కు ప్రాబ్లం అనుకోండి. ముక్కు ప్రాబ్లం అయితే నేను ఎక్కడికి పోవాలా? ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? ముక్కుకు సంబంధించినటువంటి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అవునా కదా? ముక్కుకు సంబంధించినటువంటి ఈఎన్టీ, ముక్కు చెవి కన్ను, ఏదైనా కన్ను ఈఎన్టీ, దీనికి సంబంధించినటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఈఎన్టీ అంటే ఏంటి? నాకు మళ్ళా చెవులు కదా. ఈ అంటే ఎన్ అంటే ముక్కు, టీ అంటే టంగా, ఓకే, టంగు గొంతు అంటే ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అదేవిధంగా ఇప్పుడు ఇదేం పెట్టారా, ఒక పాస్టమ్మకి చెప్పాను కదా, ఒక పాస్టమ్మకి దెయ్యం పట్టినప్పుడు ఒక పాస్టర్ గారు పిలిచాడు. పాస్టమ్మకి పట్టింది. ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళితే వాళ్ళు పిలిచారు. పోతే నేను ఒక వాక్యం చెప్పా. సేనా దెయ్యములు పట్టిన వ్యక్తి, ఆ వ్యక్తి గురించి వాక్యం చెప్పడం జరిగింది. చెప్తే ఆ తర్వాత ఆమె అన్నది, అప్పుడు
అని అంటే వామిటింగ్ చేస్తుంది. అప్పుడు నేను ఒక దేవుని ఆత్మ నడిపిని బట్టి యేసు నామములో వామిటింగ్ చేసేసేయి అన్నా. రావాలి కడుపులో నుంచి బయటికి యేసు నామములో అని చెప్పాను. అప్పుడు అనింది ఆవిడ, ఆ మాట ఈ పాస్టర్కి చెప్పాను. అంటే మనం ఆత్మను పొందుకుంటే దీని అపోస్తలుడైన పౌలు అని చెప్తాడు, నేను మేము సాతాను తంత్రాలు ఎరగని వారము కామంటాడు. ఆత్మను పొందుకుంటే ప్రియదేని బిడ్డ నీకేమిస్తాడంటే దేవుడు వివేచన ఆత్మను కూడా ప్రసాదిస్తాడు. ఆయన ఏమిస్తాడండి? వివేచన ఆత్మనిస్తాడు. గత దినాలు మనం చెప్పుకున్నాం, ఈ వివేచన వివేకం ఎక్కడి నుంచి వస్తుందంట? దేవుని ఊపిరి వలన, దేవుని ఊపిరి వలన ఆయన వివేచనాత్మను దేవుడు మనకి అనుగ్రహిస్తాడని చెప్పుకున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి అవన్నీ కూడా మనకి ఆ సర్వ సంపదలు, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయంట. ఘనత అన్నీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఆయన యందు గుప్తములై ఉన్నాయి. కాబట్టి అయితే ఇవన్నీ మనం పొందుకోవాలంటే మొట్టమొదటిగా ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మను మనం అడిగి పొందుకోవాలి. కొంతమందికి ప్రియుని అడగకమునిపే ఇస్తాడు. వాళ్ళ హృదయం మంచి హార్ట్ఫుల్గా ప్యూరిఫైగా ఉన్నప్పుడు ప్రియుని బిడ్డలారా, మంచి కడగబడినటువంటి హృదయంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడే? ఆయన ఆత్మతో నింపేస్తాడు. నా బాప్తీసంతో పని లేదు, అది ఆయన ఆత్మతో అభిషేకించేస్తాడు. కొంతమందిని ప్రియుని బిడ్డలారా అడిగి మనలో ఉన్న కల్మషాన్ని బాప్తీసం పొందుకున్నా కానీ మనము ఇంకా అలాగ ప్రవర్తిస్తాం. బూతులు మాట్లాడుతుంటాం, అబద్ధాలు చెప్తుంటాం, దొంగతనాలు చేస్తుంటాం, మనస్సాక్షిని చంపుకొని మరి ప్రియదేని బిడ్డలారా దేవుని దుఃఖపెట్టే పనులు చేస్తుంటాం. అందుకని ప్రియదేని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే వారిలో దుఃఖపడుతూ ఉంటాడు. వారిలో నుంచి ఉండేదానికి ఇష్టపడడు. వారిలో ఎవరుంటారంటే, నువ్వు దొంగతనం చేయని సాతాను ఉంటుంది, ప్రేరేపిస్తాడు. బూతులు మాట్లాడు, అబద్ధాలు చెప్పు, అక్కడ మాటలు ఇక్కడ చెప్పు, ఇక్కడ మాటలు అక్కడ చెప్పు. ఇలాగా వాడు చిన్న చిన్న తెలియనటువంటి పాపాలు వారిలో ఉండేటట్టు చేసి వాళ్ళని ఆ విధంగా ప్రేరేపించి నడిపించేటట్టు చేస్తాడు. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, కాబట్టి మనమంతా ఏం చేయాలంటే ఏక మనసుతో మనం ప్రార్థన చేసే వాళ్ళంగా ఉన్నప్పుడు సంఘములో ఉద్యమం రగులుకుంటుంది. ఏం చేస్తుందండి? సంఘములో ఉద్యమం రగులుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కోసారి ప్రియదేని కొన్ని గ్రామాల్లో కుక్కలు గో అని అరుస్తూ ఉంటాయి. అదొక శబ్దాలు ఏడుస్తున్నట్టు కరుస్తుంటాయి కొన్ని గ్రామాలు కుక్కలు. అప్పుడు దేవుని అభిషేకం పొందుకున్నటువంటి నీవు డిస్టర్బెన్స్గా ఉందని ఇద్దరికి ప్రార్థన చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి దేవుడు నీకు ఇచ్చిన అధికారం చెప్పు నువ్వేం చేయాలంటే పండుకోనైనా ప్రియదేని బిడ్డ ఆయన నామములు ఇలా ఆజ్ఞాపించినప్పుడు నీ చేతులు ఆయన వైపు ఎత్తినప్పుడు వితిన్ సెకండ్లో అరుపులన్నీ ఆగిపోవాలి ఆ ప్రాంతంలో. హల్లెలూయా చెప్పండి ఒకసారి. లేదా ఆగలేదంటే మంచంలో దిగి మోకరించి ఆయన నామములు ఆజ్ఞాపించినప్పుడు ఆ డిస్టర్బెన్స్, ఆ కలవరం అంతా ప్రజలు ఏం చేస్తారు? ఓ వాళ్ళ ఇంటికాడ కదా అరిచింది, మా ఇంటికాడ కాదుగా, ఆ పక్క వీధిలో కదా అరిచింది, మా వీధిలో కాదు కదా అనుకోకుండా నువ్వు దేవుని ఆత్మను పొందుకున్న బిడ్డవైతే ఏం చేస్తావు? మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తావు. ఎవరికందరి కొరకు? మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తావు. కాబట్టి ప్రియదేని బిడ్డ మన వ్యక్తిగత జీవితంలో ఆయన ముందు మనం ఏం పొందుకోవాలంటే ఆత్మ వరాలు కంటే కూడా ఏం అడగాలి ముందు? ఆత్మ ఫలాలు. ఎలా వస్తుంది? దేవుని ఆత్మ ద్వారా. ఆ తర్వాత ఆయన మనల్ని ప్రేమించి ఆత్మ వరాల్ని ప్రసాదిస్తాడు. ఏంటి ఆత్మ వరాలు? ఒకరికేమో ఒకరి దగ్గరికి వెళ్తే ఒకటేమని స్వస్థపరచడం, ఆ దైవజనుడు స్వస్థత వరం. ఒకరి దగ్గరికి వెళితే దెయ్యాలు వెళ్ళగొట్టం, చేతబళ్ళు. ఒకరి దగ్గరికి వెళితే వాక్యం బాగా అనర్గళంగా చెప్తుంటారు, వాక్యమే చెప్తారు, వాక్యమే చక్కగా చెప్తారు. కొన్ని సంఘాలకు వెళితే పాటలు చక్కగా పాడతారు, చాలా మధురంగా పాడతారు. ఇలాగా అంటే దేవుడు ఒక ప్రత్యేకంగా చెప్పాను, మీకు అర్థమైతే చెప్పాను కదా, ఒక స్పెషలిస్ట్
అంటే ఒక ప్రత్యేకమైన వరం. అంటే వీళ్ళు కూడా ప్రార్థన చేస్తే దేవుడు జరిగిస్తాడు. నమ్మిన వారి వల్ల సూచక్రియలు కనబరుస్తానని చెప్పాడు కదా! అయితే ఒక ప్రత్యేకమైన వరం వాళ్ళకిస్తాడు. వాళ్ళే ప్రార్థన చేసినప్పుడు విడుదల పొందుతారు. నీ వ్యక్తిగత జీవితంలో ప్రియమైన బిడ్డలారా, దేవుని ప్రేమ చేత నీ గుండె నింపబడిన తర్వాత నువ్వేం చేస్తావంటే, నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు పాటుపడి, అవసరమైతే ఏం చేస్తావు, ఒక సంచి తగిలించుకొని, కొంతమంది ఉంటారు వైట్ అండ్ వైట్ శారీ కట్టుకొని, దేవుని ఆత్మ నింపుదల పట్టుకొని పొందుకొని ఇంటికాడ ఉండలేరోళ్ళు. కరపత్రికలు పంచుతా, వాళ్ళకి బాగలేకపోతే ప్రార్థన చేస్తా. వాళ్ళు చేసిన ప్రార్థన కూడా దేవుడు ఆలకించి ఏం చేస్తాడంటే, వాళ్ళ జీవితంలో కార్యాలు చేస్తాడు. చర్చికి నడిపిస్తారు. అవసరమైతే అంక డబ్బులు లేకపోతే, వాళ్ళకి అన్నం లేకపోతే, ఒక పూట అన్నం పెట్టైనా కానీ, ఒక పూట అన్నం పెట్టైన ప్రియమైన బిడ్డలారా, వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఛార్జీకి చర్చికి తీసుకెళ్ళి వెళ్తారు. తర్వాత వాళ్ళు ఆస్వాదించబడిన తర్వాత సాక్ష్యం చెప్తారు. ఒక తల్లి మా ఇంటికి వచ్చిందండి, ఆమె సువార్త చెప్పింది. నాకు అన్నం లేకపోతే అన్నానికి బియ్యం తెచ్చింది. మరి నాకు ఎంతో ఛార్జీలు లేకపోతే ఛార్జీలు పెట్టుకొని దేవుని మందిరం తీసుకెళ్ళింది. ఈ రోజున నేను ఇంత సుఖంగా ఆనందంగా జీవిస్తున్నానంటే ఆ యేసయ్య మహాకృప, ఆ తల్లి చెప్పినటువంటి సువార్త అని చెప్తారండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం మీరందరూ కూడా ఏం చేయాలంటే, ఇదేం బిడ్డారా, మరి ఏం చేయాలంటే సువార్త ప్రకటించవచ్చు, సేవ చేయవచ్చు. హల్లెలూయా. సేవ చేయటం అంటే ప్రియమైన బిడ్డారా, సేవ చేయటం అంటే దేవుడు సువార్త అందరూ చేయొచ్చు, నో ప్రాబ్లం. సేవ అంటే దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత కొంతమంది కొన్ని సంఘాలకు వెళ్తుంటా నేను. బ్రదర్ మీకు ఇంత టాలెంట్ మంచిగా ఉన్నారు, మరి సంఘం ఎందుకు లేదనంటే, ఎందుకు బ్రదర్ నాకు దేవుడు ఇవ్వలేదు అంటాడు. డబ్బు ఉంది కానీ దేవుడు ఇవ్వలేదు నాకు, ఎందుకు చాలా ప్రయత్నాలు చేశాను, నీ సంఘాన్ని నడిపించలేని అంటారు. సంఘాన్ని నడిపించలే అంటారు. అంటే దేవుడు వాళ్ళని ఎందుకు పిలిచాడు? సువార్త పరిచర్యకు మాత్రమే పిలిచాడు. కొంతమంది సంఘ కాపర్లుగా పిలుస్తాడు, కొంతమంది ప్రవక్తలుగా, మా లేపేగిలి కడుపులో నొప్పితో బాధపడతామంటారు. అంటే అది అందరూ చెప్తారా? దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, స్పెషల్గా వాళ్ళకి ఇచ్చాడు. దీని బట్టి కొన్ని దగ్గరికి వెళితే బుద్ధివాక్యం ఏమిటండి, గద్దింపు వాక్యం. కొన్ని దగ్గరలో విశ్వాసం అనే వాక్యం బోధిస్తారు. ఇవన్నీ మీరు సువార్తలు చదవండి ఇంటికి వెళ్ళి. విశ్వాస వాక్యం బోధిస్తారు, గద్దింపు వాక్యం, అద్భుతాలు చేసేటువంటి పరిచర్య, అద్భుతాలు, వాళ్ళ ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఇలాగ ప్రియమైన బిడ్డలారా, దేవుడు వాళ్ళని ప్రేమించి దేవుని ఆత్మ ద్వారా రకరకాల పరిచర్యలు, రకరకాల విధానాల్లో వాళ్ళకి పంచి ఇస్తాడండి. కొంతమంది కర్రీస్ బాగా చేస్తారు, కొంతమంది పాటలు చక్కగా పాడతారు. ఇలాగా ఇదంతా ఏంటంటే దేవుడిచ్చినటువంటి టాలెంటు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ముందు ఆత్మ వరముల కంటే కూడా మనం ఏం కావాలని కోరుకోవాలా? ఆత్మ ఫలాలు. స్వభావాన్ని మార్చుకోవాలంటే ఆయన ఆత్మ అభిషేకం మనలోకి రావాలి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రియమైన బిడ్డలారా, మన శరీర క్రియలన్నింటినీ దేవుని ఆత్మ చేత చంపివేయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు మనం కదలలేము, దేవుని మీద ధ్యాస ఉంటాము. కదలలేమంటే ఇక వేరే పనుల మీద బిజీ షెడ్యూల్గా తిరగలేము. దేవుని మీద మనసు పెట్టి ఆ రోజంతా ఆ గంట కానీ మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేయగలుగుతాం. ఏదైతే ఏ ఉద్దేశంతో ఉపవాసం ఉన్నామో దాన్ని రాసుకొని దానికోసం ప్రార్థన చేయగలుగుతాం. దేవుడు తప్పకుండా మనకి, ఆయన వాక్యానుసారంగా మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ప్రభు మనకి సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు సేవ చేస్తే మీకు ఇక ఒక సేవకుడు చెప్తున్నాడు, ఆయన మరి ఆ సేవ చేస్తాడంట, రిటైర్మెంటే ఉండదంట మీకు. అర్థం మీకు? అర్థం? నువ్వు సేవ చేస్తే దేవుని ఆత్మ నీ మీద ఉంటే, నువ్వు పాస్టర్ అయితే ప్రియమైన బిడ్డలారా, ప్రధానమంత్రి కూడా నీ దగ్గరకు వచ్చి తల ఉంచుతాడంట. అవునా కదా? ప్రధానమంత్రి అయినా గారు నీ దగ్గరకు వచ్చి ఏం చేస్తాడు? ముఖ్యమంత్రి అయినా గారు నీ దగ్గరకు వచ్చి ఏం చేస్తాడు? ఈ క్రిస్మస్ మాసంలో అనేక మంది పొలిటికల్గా సంఘాలకు వస్తుంటారు. క్రిస్మస్ కేక్ కటింగ్ చేసే సమయంలో ముఖ్యమంత్రి కానీ గవర్నమెంట్ ఒక క్రిస్మస్ జరిపిస్తారు, అన్ని మతాలకు సంబంధించి.
ఒక్కొక్క జిల్లాకి ఒక 20 లక్షలు ఇచ్చున్నారంట ఇప్పుడు క్రిస్టమస్ చేసుకోమని. కాబట్టి ఇప్పుడు దీని బిడ్డలారా ఇన్ని కోట్లని కేటాయించారంట. కాబట్టి ఎందుకనంటే అన్ని మతాల సమ్మేళనం, అన్ని మతాలను గౌరవించడం అనేది. ఇది లౌకిక రాజ్యం కాబట్టి మన దేశం. కాబట్టి అన్ని మతాల యొక్క కలయిక సమానం. కాబట్టి కాబట్టి మనం ఏం చేయాలంటే రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకంట ఏమిస్తాడంట? మనం నెమ్మదిగాను ఉంటాము, సుఖముగా ఉంటాము. ఇలా చేయాలి ప్రార్థన. ఏక మనసుతో, ఏకాత్మతో ప్రార్థన చేయాలి. నీకు ఇంటికి ఎదురుగా ఎవరైనా ఆటంకంగా ఉన్నారు, ఏదైనా ఇబ్బందిగా ఉంది, నువ్వు ప్రార్థన చేస్తే ఏమవుతుందో తెలుసా? దాన్ని తీసివేస్తాడు ఆయన నీ ప్రార్థన బట్టి. నీ ఒక్కరి ప్రార్థన చాలేదా? ఇంక 2-3 కలుపుకో. 2-3 చాలేదా? 10 మంది కలిసి సంఘంతో కలిసి ప్రార్థన చేయి. చేసినప్పుడు ఇదేం బిడ్డారా, అక్కడ మంటలేస్తుంది. ఉద్యమం రగులుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా బుర్రలోకి ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు అదల్లా చెప్తున్నా మీకు, నేను ముగిస్తున్నాను నేను. మరి కొన్ని కోట్ల మందిని ప్రియమిట్లారా ఒక దైవజనుడు రక్షణలోకి నడిపించాడు. కొన్ని కోట్ల మందికి స్వార్థ చెప్పి. ఆయన పేరు అమెరికాలో ఉన్నటువంటి దైవజనుడు బిల్లీ గ్రహం గారు. చనిపోయాడు, ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది. బిల్లీ గ్రహం గారు ఆయనంట అమెరికా ప్రజలంట, అయ్యా నువ్వు అమెరికా ప్రెసిడెంట్గా ఉండయ్యా అని అడిగారంట. బిల్లీ గ్రహం గారిని ఏమడిగారంట? నువ్వు అమెరికా ప్రెసిడెంట్గా ఉండమని చెప్పి అడిగాడంట. ఉండమని అడిగితే ఆయన ఏమన్నాడంటే, ప్రియమైన బిడ్డలారా, నేను అమెరికా ప్రెసిడెంట్గా ఉంటే ఒక మెట్టు కిందకు దిగిన వాడిని అవుతానని చెప్పాడు ఆయన. సేవను వదిలిపెట్టి ఒక మెట్టును, మహోన్నతుని సేవ ఇది. ఈ మహోన్నతుని సేవకు నన్ను పిలిస్తే నేను అమెరికా ప్రెసిడెంట్గా ఉంటే ఒక మెట్టు కిందకు దిగిపోతాను నేను అని చెప్పగలిగాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో మీరు అడగండి. దేవుని ఆత్మను పొందుకున్న మీరు, ఆత్మ ఫలాలతో నింపండి మీరు, అభిషేకించబడిన మీరు, ఆత్మ వరములతో అలంకరించబడినటువంటి మీరు ప్రియమైన బిడ్డలారా, మీరేం చేయాలంటే, ప్రభువా నా పట్ల నీకున్న ప్రణాళిక ఏంటయ్యా, నన్ను కూడా వాడుకో ప్రభా. అర్థమందా? నన్ను కూడా ఇటీవల ఒక పాట పెడతా ఉంటారు, నాకు వాట్సాప్లో వస్తూ ఉంటాయి. నిక్కు చిక్కైనా కాళ్ళు లేకపోయినా ఎగురుతా నన్ను కూడా వాడుకో అని ఒక పాట వస్తూ ఉంటుంది. నాకు భలే సంతోషంగా ఉండే ఆయన ఆ స్టేజ్ మీద ఎగురుతూ. ప్రియమైన బిడ్డలారా, కాళ్ళు చేతులు ఉండవు కదా ఆయనకి, నిక్కు చిక్కు ఉండవు కదా, కాళ్ళు చేతుల ఏమజరమా లేదు, అదే కాళ్ళు చేతులు ఉండవు. మరి అన్ని పనులు చేస్తాడు. ప్రపంచంలో గొప్ప ఇవాంజలిస్ట్. ఆసక్తే ఉండాలి కానీ ప్రియమైన బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఇండియాకి వచ్చినప్పుడు, పోయిన సంవత్సరం ఇండియాకి వచ్చినప్పుడు ఆయన ప్రియమైన బిడ్డలారా, ఆయన జగన్మోహన్ రెడ్డి ఒక బెల్ల మీద కూర్చోబెట్టాడు. ఆయన చేతి ఎత్తుకున్నాడు, ఏదో మొత్తానికి ఎత్తి కూర్చోబెట్టుకొని ఆయన చేత ప్రార్థన చేయించుకున్నాడు. ఎందుకని ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వర్కల కంటే, అన్ని సేవకుల కంటే, అన్ని జాబుల కంటే కూడా ఉన్నతమైనటువంటి జాబ్ ఏదైనా ఉందంటే అదేంటండి? దేవుని సేవ, మహోన్నతుని సేవ. మనుషుల కొరకు సేవకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరికొరకండి? మనుషులకు సేవ చేయమని చెప్పి దేవుని సేవకుడిగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సేవకులము ఎవరికి చేయాలంటే పరిచర్య? మనుషులకి. ఎవరి కోసం పరిచర్య చేస్తానికి వచ్చాడంటే ఆయన తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని పరిచర్య చేస్తానికి వచ్చానని చెప్పాడు యేసయ్య. దేనికి వచ్చాడంటే ఆయన? పరిచర్య చేస్తానికి వచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, అజమాయిషి చేస్తానికి కాదు. సంఘానికి ప్రభువులుగా ఉండకూడదంట. సంఘానికి ఎలా ఉండాలంట? మాదిరికరంగా ఉండాలి. అర్థమవుతుందా మీకు? సంఘానికి ఎలా ఉండాలండి? మాదిరికరంగా ఉండాలి. అజమాయిషి, సంఘానికి నేనే ప్రభువుని అన్నట్టుగా ఉంటే తీసి పక్కన పెట్టేస్తాడు. ఎంతటి వాళ్ళైనా కానీ. ఇదేం పెట్టారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇదేం పెట్టారా?
ఇంకో మాట చెప్తున్నాను. కిలారి ఆనంద పాలని కేఏ పాలని ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన ప్రియమైన బిడ్డలారా 10th క్లాస్ ఫెయిల్. ఒకప్పుడు ఒరిస్సా రాష్ట్రంలో సువార్త చెప్పేదానికి వెళ్ళి పావల అట్టిపండు కోసం, ప్రియమైన బిడ్డలారా పావల అట్టిపండు కోసం ఒక ఎంతో మొత్తానికి, అయ్యా ఇది మంచి అట్టిపండు అయితే పావలా ఒకరంతా పాసిపోయి ఉంటే పొండి బాగుపోతే దాన్ని 15 పైసలు ఏదో చెప్పారంట. సరే ఆ 15 పైసలకు పావలకి దీయమన్నారంట మొత్తానికి. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆయన ప్రియమైన బిడ్డలారా దేవుడు ఆయన్ని ప్రపంచంలో ఎవ్వరికీ లేనటువంటి విమానాన్ని కొనలేదు, ఒక గిఫ్ట్కి ఇచ్చేసారంట. ఎవ్వరికి లేనటువంటి విమానాన్ని, ప్రపంచములో ఎవ్వరికి లేనటువంటి విమానం. ఎందుకనంటే యుద్ధాలు జరుగుతున్న దేశాల మధ్యలో ఫాస్ట్గా వెళ్ళి విమానంలో ఆ యుద్ధాలను ఆపేయాలి, నేను సమాధానపరచాలి దేశాల మధ్యలో అని చెప్పి అలాంటి విమానం కావాలని చెప్పి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ సేవకుల్ని అడిగారంట. అప్పుడు ఒక విమానం పేరు చెప్తే, ఆ కంపెనీ చెప్తే ఆయన పిలిపించారంట. అప్పుడు ఆయన మనసులో అనుకొని, ప్రభా ఆ విమానం ఈయన ఒకవేళ నాకు మనసులో కొనాలని పిలిచాడు, మనసులు అనుకున్నాడంట. ప్రభా ఆయన ఫ్రీగా గిఫ్ట్గా ఇస్తే మంచిదని చెప్పి మనసులు అనుకొని ప్రార్థన చేశాడంట. ఆయనకి ప్రార్థన చేసిన తర్వాత, అయ్యా ఈ విమానం నీకు గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి ఆయన ఇచ్చేసి వెళ్ళిపోయాడంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా మన దేవుడు ఎవరంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. కాబట్టి మీరేం చేయాలంటే ప్రార్థన ఆపపాకండి. సమస్య ఉందని చెప్పి సాతానుడు కుటుంబాల్లో నీ సమస్యను బట్టి ప్రార్థన చేయకుండా ఆపేస్తాడు. భార్య ద్వారా శోధన, భర్త ద్వారా శోధన, బిడ్డల ద్వారా శోధన, మెరుగు పొరుగు వాళ్ళ ద్వారా శోధన, వీటితో నలిగిపోతూ ఉంటావు. ప్రార్థన చేయనీయకుండా ఆర్థిక ఇబ్బందుల శోధన, నలిగిపోతూ ఉంటావు. నేను ఆపాలని, ప్రార్థన ఆపాలని. అయితే ప్రియమైన బిడ్డ, నువ్వు ప్రార్థన ఆపవద్దు. ప్రార్థన ఎలా చేయాలంట? విసుగక ప్రార్థన చేయాలంట, ఎడతెగక ప్రార్థన చేయాలంట, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలంట, ఇంకా పట్టుదల కలిగి ప్రార్థన చేయాలంట, పోరాటం దుగున ప్రార్థన చేయాలా. చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన సమస్యలో నుంచి మనము అధిగమించి ఆయన కార్యాన్ని తప్పకుండా మనం చూస్తాము. దేవుడి మాటలు మన వెనుకలు దీవించునుగాక. ఆమేన్. ఓకే, మంచిది. ప్రియమైన బిడ్డలారా అందరూ లేచి పడతారా? దయచేసి అందరూ లేచి పడదాం. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మీ కొరకు క్యాలెండర్లు తీసుకురాబడ్డాయి, క్యాలెండర్ తీసుకోండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జీవం కలిగిన ప్రభువా, యేసు రక్షక, ఈ పునరుద్ధాన దినమందు ప్రభువా మీరు తండ్రి మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలయ్యా. నాయనా మీ మాటలో ఉన్నటువంటి కృపను బట్టి పరుస్తున్నాం ప్రభువా, నీకు స్తోత్రాలు నాయనా. తండ్రి నాయన, అయా తండ్రి రాజన రక్షకుడైన ప్రభువా, అయా తండ్రి ప్రార్థనా జీవితము ఎంతో అవసరమని సెలవిచ్చిన ప్రభువానికి స్తోత్రాలు. మా వ్యక్తిగత జీవితంలో ప్రభువా నా తండ్రి నాయన, అయా పట్టుదల కలిగినటువంటి ప్రార్థనా జీవితమును మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. విసుగక ప్రభువా తండ్రి నాయన, అయా తండ్రి నాయన యేసు రక్షక, ఎల్లప్పుడూ ప్రభువా తండ్రి నాయన ఎడతెగకుండా స్వామి ప్రార్థించే ఆత్మను ప్రభువా మా అందరి మీద కృమ్మరించమని ప్రార్థిస్తున్నాం దేవా. యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. నా తండ్రి నాయన ఎన్నో సమస్యల చేత నా తండ్రి అయ్యా, ఎన్నో పోరాటముల చేత ప్రభువా, అయ్యా ఆర్థికపరమైన ఇబ్బందుల చేత ప్రభువా, అయ్యా అపవాది అనేక రీతిలుగా స్వామి శోధిస్తూ ప్రార్థనలో ముందుకు సాగనీయకుండా ప్రభువా, అయ్యా తండ్రి ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి ప్రభువా చురుకుదనము లేకుండా స్వామి నాయన అపవాది అనేక తంత్రములతో తండ్రి ప్రతి బిడను శోధిస్తూ ఉన్నాడయ్యా.
రాజా తండ్రి, మీ వాక్యము ద్వారా దర్శించినందుకొరకై వందనాలు ప్రభువా. అయ్యా దినదినము స్వామి నా ప్రభువా మీతో సహవాసము చేయగలిగినటువంటి ఆత్మను దయచేయండి. అది ఏ పరిస్థితి అయినా ప్రభువా, ఎలాంటి పరిస్థితి అయినా స్వామి ప్రార్థనకు ప్రాముఖ్యత ఇచ్చేటువంటి గొప్ప భాగ్యమును దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు నాయన. నా రాజ్యానికి వందనాలు ప్రభువా. ఎంత ప్రార్థన మేము అధికము చేస్తామో ప్రభువా, అంతగా మా ఆత్మీయ జీవితం వర్ధిల్లుతుంది ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. ఎదురవుతున్న ప్రతి సమస్యను ప్రభువా తండ్రి నాయన, ఓ ప్రభువా తండ్రి నన్ను ఎదిరించగలిగినటువంటి ప్రభువా ఆత్మీయ మెట్టు ప్రార్థనా జీవితంలో ఉన్నది ప్రభువానికి స్తోత్రాలు. రక్షకుడా నా తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి 2025వ సంవత్సరము చివరి మాసంలోకి మేము వచ్చి ఉన్నాం ప్రభువానికి స్తోత్రాలు. రక్షకుడా ఈ సంవత్సరం అంతయు కాపాడిన దేవుడవు రాజా. ఎన్నో శోధనలు చుట్టుముట్టినప్పటికీ ప్రభువా మీరు వాగ్దానం చేసిన దేవుడవు నాయన. నిన్ను విడువను ఎడబాయనని సెలవిచ్చిన ప్రభువా నీ ఆత్మ చేత మమ్మల్ని వెంబడించి ఇంతవరకు నిలబెట్టినటువంటి దేవుడవు ప్రభువా. నీ అగ్ని అభిషేకం ప్రభా, నీ ఆనంద తైలము స్వామి, నీ సమాధానకరమైనటువంటి ఆత్మ చేత ప్రభా మమ్మల్ని నింపి నడిపించినటువంటి నాయకుడైన దేవుడవు ప్రభా. అందుకే ప్రభువా ఈ చివరి మాసంలో కూడా హెచ్చరిస్తూ ఉన్నా, ప్రార్థనా జీవితమును కోల్పోయి ఉన్నామేమో ప్రభువా. ఈ సంఘమును తండ్రి ప్రార్థన ఆత్మతో నింపుదురుగాక, ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చుదురుగాక. ప్రార్థనలో ఉన్నటువంటి జీవామృతమును స్వామి నీ బిడ్డలందరూ ఆస్వాదించుదురుగాక. అయ్యా ఎక్కడ తండ్రి అసమాధానకరమైన పరిస్థితులు నలిగిపోతూ ఉన్నారా, ఎక్కడ ప్రభా బిడ్డలు ప్రభా సంతోషములేక నలిగిపోతూ ఉన్నారా, ప్రార్థన ఆయుధము చేత ప్రభువా ప్రతి బిడ్డ నాయన తిరిగి వారి ఆత్మీయ జీవితమును కట్టుకునే కృపను బలమును అభిషేకమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు రాజా. నీ బిడ్డలు తిరిగి నాయన నీ ఎడల మొదటి ప్రేమను కలిగి, మొదటి విశ్వాసమును కలిగి నీ కొరకు నాయనా వేగముగా పరిగెత్తేవారుగా ఉండినట్లు కృప చూపమని ప్రార్థిస్తూ పడిపోయి ఉన్నారయ్యా, ఆత్మలో చలారిపోయి ఉన్నారయ్యా, ఆత్మలో కృంగిపోయి ఉన్నారయ్యా. అందుకే ఆత్మనాథుడా సత్యస్వరూపియగు ప్రభువా నీ బిడ్డల హృదయాలను తొంగి చూచి ప్రార్థన లేనిదే క్రైస్తవ జీవితంలో ముందుకు సాగలేమని, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు ప్రార్థన అనేటువంటి ఆయుధమును చేపట్టి మీతో సహవాసము చేస్తూ ఈ యొక్క జీవిత యాత్రలో, అరణ్య యాత్రలో, విశ్వాస యాత్రలో ఎదురవుతున్నటువంటి ప్రతి విధమైన శోధనను పోరాటమును జయించుకుంటూ రాజా ఆ నిత్య రాజ్యములో ప్రవేశించుటకు ప్రార్థన అవసరమని తెలియచేసిన ప్రభువానికి వందనాలు. వారి క్షేమము కొరకు, వారి బిడ్డల క్షేమము కొరకు, వారి కుటుంబ క్షేమము కొరకు, వారి రక్త సంబంధికుల క్షేమము కొరకు ప్రభువా ప్రార్థించేటట్టు గొప్ప ఆత్మను బిడ్డలలో పుట్టించుదురుగాక స్వామి. తిరిగి లేవనెత్తండి ప్రభా. ఒక తీర్మానం చేసుకొని రాజా సమయము దొరికినప్పుడల్లా సృష్టికర్త అయిన మీతో సహవాసము చేసే ప్రభా మీరు అనుగ్రహించే నెమ్మదిని, మీరు అనుగ్రహించే సుఖమును, మీరు అనుగ్రహించే సంతోషమును ప్రతి బిడ్డ పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి మీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల వేళ నన్ను కూడా హెచ్చరించిన దేవుడవు, నాతో కూడా మాట్లాడిన దేవుడవు. ఉన్న ప్రార్థన చాలదని ప్రభువా తిరిగి ప్రార్థన అనేటువంటి జీవితమును కట్టుకొని అయ్యా ముందుకు సాగాలని నాతో కూడా మాట్లాడిన దేవుడవు నీవే ప్రభువా. తండ్రి మీకు వందనాలు. నీ వాక్యములో శక్తి, బలము, జీవమున్నది స్వామి. ప్రభువా నీ వాక్యం అన్నటువంటి ఉదక స్నానము చేత మమ్మల్ని శుద్ధీకరించిన దేవుడవు నీవే తండ్రి. మీకు స్తోత్ర. పరిశుద్ధుడా మీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి.
ఈ వారంలో జరగబోతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో ప్రభా బిడ్డలందరూ మానక సమాజముగా కూడుకుని స్వామి ఆత్మబలమును నవనూతన తైలాభిషేకమును పొందుకునే కృపను బిడ్డలందరికీ దయచేయమని కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని నీకు వందనాలు తెలియజేస్తాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించడికి వేడుకొని చిన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.